దేశవ్యాప్తంగా ఉన్న సినీ నటులకు మోస్ట్ ఫేవరెట్ ఇండస్ట్రీ ఏదన్నా ఉంది అంటే అది మన తెలుగు సినిమా ఇండస్ట్రీని అని చెబుతారు. మన తెలుగు ఆడియన్స్ ఇచ్చే ఆదరణ ఇంకెక్కడా దొరకదని పలువురు ఇతర భాషల నటీనటులు ఎన్నోసార్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో మన స్టార్స్ కి చేసే వేడుకలు, సంబరాలు, ఇతర డబ్బింగ్ సినిమాల రిలీజ్ కి చేసే హంగామా కూడా ఎప్పుడు హాట్ టాపిక్ గా ఉంటుంది. ఇలా సినిమా పరంగా మన తెలుగు ఆడియన్స్ చాలా ప్రొఫెషనల్ గా ఉంటారు. ఏపీ ఇంకా తెలంగాణ రాష్ట్రాల బెనిఫిట్ షోస్ అనే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉందో మన అందరికీ తెలుసు. సినిమా రిలీజ్ కి ముందు అర్ధరాత్రి నుంచి ఎన్నో సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శించబడేవి. కానీ ఆ మధ్యలో ఏపీలో వీటిని ఆపేశారు. కానీ మళ్లీ ఇప్పుడు పరిస్థితి అంతా నార్మల్ అయింది. ఇదిలా ఉండగా రెండు తెలుగు రాష్ట్రాల మోస్ట్ అవైటెడ్ సినిమాగా వచ్చిన సినిమా పుష్ప పార్ట్ 2 భారీ ఓపెనింగ్స్ సాధించింది. దీనికి కారణం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ టికెట్ ధరల పెంపుతో పాటుగా స్పెషల్ షోస్ అండ్ బెనిఫిట్ షోస్ కి ఇచ్చిన అనుమతులు అని చెప్పొచ్చు. మరి ఈ అనుమతులలో ప్రజల ప్రాణాలు కోల్పోయే వరకు పరిస్థితి వచ్చింది. తెలంగాణలో సంధ్య 70mm లో పుష్ప 2 స్పెషల్ షోకి గాను అల్లు అర్జున్ రావడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. జనం తాకిడి ఒక్కసారిగా ఎక్కువగా కావడంతో జరిగిన తొక్కిసలాటలో 2 నిండు ప్రాణాలు పోయాయి. అందులో చిన్న బాలుడు కూడా ఉండడం విషాదకరం. దీనితో తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఏ సినిమాకి కూడా బెనిఫిట్ షోస్ కి అనుమతులు ఇచ్చేది లేదు అని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హుకుం జారీ చేశారు. అంతేకాదు రానున్న సంక్రాంతి సీజన్ నుంచి అమలులో ఉంటుంది అని, అలాగే టికెట్ ధరలు కూడా నియంత్రిస్తామని షాకింగ్ నిర్ణయంతో కోమటిరెడ్డి కన్ఫర్మ్ చేశారు. దీంతో పుష్ప 2 తర్వాత వచ్చిన ఈ నిర్ణయం హర్షణీయమే. కానీ అక్కడ వసూలు బిజినెస్ పరంగా పుష్ప 2 బాగా సేఫ్ అయిపోయింది. కానీ నెక్స్ట్ వచ్చే బిగ్ సినిమా రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ బుక్ అయిపోయిందనే చెప్పాలి. ఇక పుష్ప 2కి కూడా అనుమతులు రావడంతో గేమ్ చేంజర్ నిర్మాత దిల్ రాజు అదే రేట్స్ అండ్ షోస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో తెచ్చుకునే ప్లానింగ్ లో ఉన్నారు. రేట్లు కాకపోయినా బెనిఫిట్ షోస్ తో పాటు పలు భారీ వసూలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయంతో మాత్రం ఒకంత ఎఫెక్ట్ అయ్యేది గేమ్ చేంజర్ అనే చెప్పొచ్చు. ఇప్పటికే గేమ్ చేంజర్ నైజాంలో భారీ బిజినెస్ చేసిందనే టాక్ ఉంది. మరి ఆ మొత్తాన్ని రాబట్టాలి అంటే యునానిమస్ గా బ్లాక్ బాస్టర్ టాక్ రావాల్సిందే అని కూడా చెప్పొచ్చు.